అమర్ మిస్సమ్మను తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు. రాతోడు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడు. అదే మంచి టైం అనుకొని ప్రచండ బుజ్జమ్మను చంపాలనుకుంటాడు. అందుకోసం బుజ్జమ్మని మనోహరి హాల్లోకి వచ్చేలా చేస్తుంది. ఇక హాల్లోకి వచ్చిన బుజ్జమ్మతో ప్రచండ, ఇవాల్టితో నీ పీడ విరగడవుతుంది. నా శక్తి ఏమిటో ఇవాళ చూపిస్తాను అంటూ బెదిరిస్తుంటే బుజ్జమ్మ అస్సలు బెదరకుండా ప్రచండకు కౌంటర్ ఇస్తుంది. షాక్ తిన్న ప్రచండ వెంటనే మంత్రాలు చదివి తన శక్తులను బుజ్జమ్మ మీదకు ఉసిగొలుపుతాడు. అయితే బుజ్జమ్మకు ఏమీ కాదు. కానీ పక్కనే ఉన్న మనోహరి చాంబ గాల్లోకి ఎగిరి పైనే ఉండిపోతారు. అది కూడా తలకిందులుగా. దీంతో మనోహరి భయంగా, ప్రచండ, నీ మంత్రాలు మా మీద పనిచేస్తున్నాయి. ఆ పిల్లను ఏమాత్రం టచ్ చేయలేదు అని అంటుంది మనోహరి. చాంబ కూడా వెంటనే నీ మంత్రాలు ఉపసంహరించుకో ప్రచండ, లేదంటే మేము బలైపోయేటట్టు ఉన్నాము అంటూ ఏడుస్తూ ఉంటుంది చాంబ. దీంతో ప్రచండ తన మంత్రాల్ని వెనక్కి తీసుకోగానే మనోహరి చాంబ నార్మల్ ప్లేస్లోకి వెళ్తారు. ఇక మరోవైపు అమర్తో వెళ్తున్న బాగి అనుమానం వచ్చి వెంటనే రాతోడికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావని అడుగుతుంది. రాతోడు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికే వెళ్తున్నానని చెప్పగానే త్వరగా వెళ్ళు, బుజ్జమ్మ ఎలా ఉందో చూడు రాతోడ్, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడేమో ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పడం లేదు. నేనెంత అడిగినా ఏదో మాట చెప్తూ దాటవేస్తున్నాడు అంటూ బాగి చెప్పగానే రాతోడు కూడా అలాగే మిస్సమ్మ, నువ్వేమీ టెన్షన్ పడకు. నేను త్వరగా ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ నీకు ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు రాతోడ్. ఇక ఇంట్లో ప్రచండ కోపంతో రగిలిపోతూ, ఇప్పుడు చూడు నా శక్తి అంటూ మరో కొన్ని మంత్రాలు చదివి బుజ్జమ్మ మీదకు ప్రయోగిస్తే వెంటనే బుజ్జమ్మ చుట్టూ మంటలు అంటుకుంటాయి. కిటికీలోంచి అంతా చూస్తున్న గుప్తా షాకవుతాడు. బాలిక, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని బాధపడుతూ ఉంటాడు గుప్తా. బుజ్జమ్మ మాత్రం నవ్వుతూనే ఉంది. నీ మంటలు నన్నేం చేయలేవు అంటూ వార్నింగ్ ఇస్తుంది. మనోహరి చాంబ మాత్రం భయంతో వణికిపోతూ ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ తన నోటితో ఆ మంటల్ని ఆర్పేస్తుంది. మంటలు ఆరిపోగానే ప్రచండ కోపంతో ఊగిపోతాడు. ఇక నీకు చావే గతి అంటూ గట్టిగా మంత్రాలు చదివి బుజ్జమ్మ మీదికి మంత్రదండం విసిరివేయగానే బుజ్జమ్మ చుట్టూ కాలనాగులు వస్తాయి. అవి బుస కొడుతుంటే మనోహరి చాంబ భయపడిపోతూ ఉంటారు. ఆ నాగులను చూసి గుప్తా కూడా భయపడిపోతాడు.